4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మీద అంతర పంటల ద్వారా ఎకరానికి ₹1,00,000. ఆ నమూనా ఒకటి ఇస్తాను. 5వది సౌభాగ్యం మోడలు. ఈ 5 మోడల్స్ గురించి మీకు చెప్తాను. 6వది పశుగ్రాసం ద్వారా ఎకరానికి అన్ని ఖర్చులు పోను ₹1,00,000. ఓపెన్ ఛాలెంజ్. మీరు ఎవరిని పెట్టండి, ₹1,00,000 రాకపోతే మిగిలిన డబ్బులు నేను ఇస్తా. ఓపెన్ ఛాలెంజ్. ఏ ప్రాంతంలో పెట్టినా సరే. ఎందుకంటున్నాను అంత ధైర్యంగా? హార్వెస్టర్లు వచ్చినాక పశుగ్రాసం లేదు గ్రామాల్లో, ఆవుల్ని పశువుల్ని తెగమ్మేస్తున్నారు. పశుగ్రాసం పెంచితే పాడి పరిశ్రమ వాళ్ళు మీకు కాళ్ళకి నమస్కారం చేసి గడ్డి కొనుక్కెళ్తారు. ఎంత గడ్డి? ₹7 కేజీ. పచ్చి గడ్డి కట్ చేసి ₹7 ఇస్తే పని వాళ్ళు పెట్టుకుని మిషన్లు పెట్టుకుని కట్ చేసినా మీకు అన్ని ఖర్చులు పోను ₹1,00,000 ఒక ఎకరానికి దొరుకుద్ది. వరిలో మీకు ₹1,00,000 రావాలంటే ఎన్ని సంవత్సరాలు పని చేయాలి? వరిలో ఎంత వస్తుంది ఆదాయం? 4 సంవత్సరాలు పనిచేస్తే ₹1,00,000 వస్తుంది. అదే మీరు వరి మానేసి ఆ ప్లేసులో ఈ గడ్డి పెట్టుకోండి. ఈ గడ్డి పేరు హీరామణి. నా పొలానికి రండి, వికారాబాద్. దగ్గరగా 15 ఎకరాలు ఉంది గడ్డి. నెక్స్ట్ ఇయర్ నుంచి, రేపు రాబోయే ఖరీఫ్ నుంచి ఆ ఊర్లో ఎవరైనా ఆవులు పెట్టుకుంటే నేను గడ్డి అమ్ముతా వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ ఒక నాగసముద్రం ఊరి నుంచి నాకు పాలు వస్తున్నాయి. వాళ్ళకి గడ్డి ఇచ్చాను, వాళ్ళు పాలు నాకు సప్లై చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు 15 ఎకరాల గడ్డి నాకున్న 75 ఆవులకు మించిపోతుంది. వరి ఎవరి కోసం పండిస్తున్నాం? వరి ఎవరి కోసం? మనిషి తింటా కదా. అందరూ వరి పండిస్తున్నారు. మీ ఊర్లో మీరు రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. మీ ఊర్లో బజార్ ఉంటుంది కదా, ప్రతి ఊరికి ఒక బజార్ ఉంటుంది కదా. తెల్లారి బజార్కి వెళ్తే మీరు అన్ని దుకాణాల్లో బియ్యమే ఉన్నాయి. బట్టల కొట్లో బియ్యం ఉన్నాయి, కిరాణా షాపులో ఉన్నాయి, మెడికల్ షాపులో బియ్యం ఉన్నాయి. అన్ని వ్యాపారాలు బియ్యం అయిపోయినాయి అనుకోండి. మీ ఊరు బతుకుద్దా? వాళ్ళు బతుకుతారా? ఈ వరి పంట కూడా అలాగైపోయింది. వరి పండించే రైతులు కూడా అలాగైపోయారు. ఒక ఊరు మొత్తం ఒకే పంట పెట్టి అదే బజార్లో ఏది దొరకకుండా వరి అమ్మారనుకోండి, మీ కంచంలో వరి ఒకటి సరిపోతుందా? మరి ఇంత మోనోకల్చర్ ఎందుకు చేసాం మనం? అవసరానికి మించి ఎందుకు పండిస్తున్నాం? అదే మీరు ఆవులకి గడ్డి పండించండి, గేదెలకు గడ్డి పండించండి. మీరు డోర్ డెలివరీ చేసిన 15 కిలోమీటర్ల దూరంలో డోర్ డెలివరీ చేసిన ₹1,00,000 మిగులుతుంది. మరి వరిని ఎందుకు చేయాలి మనం? మనిషికి ఒక్కడే కదా ఆహారం. ఇన్ని రకాల వైవిధ్యం ఉండగా, జంతువులు ఉండగా, పంటలు ఉండగా వరి మీద ఎందుకు ఆధారపడాలి? ఇంత అనాలోచితంగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు? ఆ రోజున 75 సంవత్సరాల క్రితం హరిత విప్లవం ద్వారా అమాయకత్వంతో రైతు కదిలిపోయాడు. ఇప్పుడు మనమంతా అశ్రద్ధతో ఉన్నాం. అప్పుడు అమాయకత్వం, ఇప్పుడు అశ్రద్ధ. దీన్ని మీరంతా ప్రచారం చేయాలి. మీరు ఈ టెంట్ ఎంత ఉందో అంతమంది ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని ప్రచారకులుగా వాడుకుంటున్నాడు స్వామి. మీరు ఈ భూమి మీదకి వచ్చాము, వెళ్ళిపోతాం. ఒక అతిథి పాత్ర మంది అంతే. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్లు ఎవరికి లేవు. ఆధార్ కార్డు మీద ఏముంటుంది? పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది. ఊరికి వాళ్ళు రాస్తారు, టెంపరీ అది కూడా కదా. వెళ్ళిపోతాం కాబట్టి వెళ్ళేలోపు చక్కదిద్దేద్దాం. చక్కదిద్ది దారి చూపించి వెళ్ళిపోదాం. దీనికి మీరు నేను చెప్పిన ఈ 5-6 నమూనాల్ని ఏదైనా మీరు ఆచరించి దీన్ని గ్రామ ప్రచారక్, మీ ఊరికి మీరే పాలేకర్, ఆయన సిద్ధాంతాన్ని మీరు ప్రచారం చేయాలి. పాలేకర్ గారు వయసు అయిపోతుంది, మరి ఇన్ని ఊర్లు ఎవరు తిరగాలి? 4,000 గ్రామాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో. ఇవన్నీ ఎవరు చేయాలి? మీరే చేయాలి. మీరే అందరూ చేయాలి. అందుకని దీనికి డబ్బు ఏం ఖర్చు పెట్టక్కర్లా. మాట సాయం, సమయాన్ని కేటాయించటం, ఈ 2 మీరు చేస్తే చాలు.
సమయం ఒకటి నేర్చుకోండి, 2 మాట్లాడుతూ నేర్చుకోండి. 4 మాటల్లో ఏదో ఒక మాట తగులుతుంది వాడికి. ఒక ముఖేష్ అంబానీ మాటే తగలొచ్చు, ఏదో ఒకటి తగులుతుంది. దాన్ని పట్టుకోండి, దాన్ని పట్టుకుని మీరు వెళ్ళండి. ఇలా ఈ క్రమంలో సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం యొక్క ఔన్నత్యాన్ని చెప్పటానికి నేను ఎంచుకున్న మార్గాలు, ఇలా ఎవరైనా పిలిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడటానికి 18 సంవత్సరాలుగా సమయం ఇస్తున్నా. 18 ఏళ్ళుగా ఈ పని చేస్తున్నా. నా పొలంలో నేను తీసుకెళ్ళి రైతులకి చూపిస్తున్నా. ఇది 2వ రకంగా. 3వ రకంగా ఒక ఆఫీస్ పెట్టి, ఆఫీస్లో స్టాఫ్ని పెట్టి నాకు వచ్చిన మిఠాయి డబ్బుల్లో ఇలా ఖర్చు పెడితే 7గురికి నేను జీతాలు ఇస్తున్నా. ఇది 2012 నుంచి ఆఫీస్ ద్వారా చేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.